హాయ్ అండి. మోడల్ స్టార్ సంపత్. చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. ఆఫర్స్ అసలు ఎప్పుడు పెట్టాలో కూడా ఇది ఒక సర్కస్ లాగా ఉంటుంది అనమాట యాక్చువల్ గా. సో నాకున్న ఈ కొద్దిపాటి అనుభవంతో మనం ఎప్పుడు పెట్టాలి యాక్యురేట్ గా ఆఫర్ అనేది ఆ టైమింగ్ మనం ఆఫర్ పెట్టినా కూడా ఆ టైమింగ్ లో ప్రాపర్ టైమింగ్ లో పెడితేనే ఆఫర్ కి ఆ తగిన న్యాయం జరుగుతుంది అనమాట. మాదే ఎగ్జాంపుల్ ఉంది. ఐ మీన్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మాది తీసుకోండి, ఇది బేవరేజెస్ అనమాట, అంటే కూల్ డ్రింక్స్. సమ్మర్ లో బాగా ఉంటది బిజినెస్, అంటే ఐ మీన్ హెవీ రష్ ఉంటుంది. సో ఆ తర్వాత డ్రాస్టిక్ గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. రైనీ సీజన్ వస్తుంది, ఆ తర్వాత వింటర్ సీజన్ వస్తుంది. సో వింటర్ వచ్చేప్పటికి అసలు కంప్లీట్ గా డౌన్ ఫాల్ లో ఉంటుంది బిజినెస్. రేర్లీ తాగుతూ ఉంటారు. జనరల్ గా ఎప్పుడు పెడతారంటే ఆఫర్, జనరల్ థింకింగ్ ఎట్లా ఉంటది, మనకి ఎప్పుడైతే బిజినెస్ తగ్గుతుందో అప్పుడు పెట్టాలి ఆఫర్ అనుకుంటారు. కంప్లీట్లీ రాంగ్ టాక్టిక్ అది. ఏ డిసెంబర్ లోనో నవంబర్ లోనో పెట్టారనుకోండి ఆఫర్ అనేది, అసలు అసలు తాగరు అట్లా. ఆ టైంలో చాలా లిమిటెడ్ ఉంటుంది అనమాట సేల్ అనేది. సో మీరు ఎంత భయంకరమైన ఆఫర్లు ఇచ్చి ఫ్రీగా ఇస్తామన్నా కూడా ఎవరు కూడా వచ్చి ముందుకు వచ్చి తాగరు. ఎందుకంటే చాలా చల్లగా ఉంటది, ఎముకలు కొరికి అంత చలి ఉంటది. సో బాగా అయితే ఇంకొక 1 or 2 మెంబర్స్ పెరుగుతారే గానీ అంతకు మించి పెద్దగా సేల్ అయితే పెరగదు. బట్ ఎప్పుడు ఇవ్వాలి మన సేలు? కంటిన్యూగా ఆ ఫ్లో ఉండాలి అంటే మనం, మన సేల్ ఎక్కువ ఉండాలంటే ఎప్పుడైతే ఎక్కువ తాగుతారో కస్టమర్ అప్పుడే మనం ఆఫర్ పెట్టాలి. అంటే అంత హ్యూజ్ ఆఫర్ కాకపోయినా కూడా ఎంతో కొంత లిమిటెడ్ ఆఫర్ పెట్టాలన్నమాట. ఏదో ఒకటి యాడ్ చేసి ఇస్తా ఉంటే ఏమవుతుందంటే క్వాంటిటీ వైజ్ కానీ లేకపోతే ఇంకొంచెం ఏదైనా యాడ్ చేసి ఇవ్వడం కానీ జరగాలి. అప్పుడు మీ సేల్ ఇంకా విపరీతంగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే తాగేటప్పుడే తాగాలనిపిస్తుంది. తాగనప్పుడు అసలు నువ్వు ఆఫర్ పెట్టినా కూడా తాగరు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది వ్యారీ అనమాట. బిజినెస్ కి వ్యారీ ఉంటుంది. అట్లానే ప్లేస్ టు ప్లేస్ వ్యారీ ఉంటుంది.